హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. విటమిన్ డి అనేది మన బాడీకి అందాలంటే ఏ టైంలో ఎండలో నిలబడాలి అండ్ ఒక రోజులో ఎంతసేపు ఎండలో ఉంటే విటమిన్ డి అనేది మన బాడీకి పర్ఫెక్ట్ గా అందుతుంది, ఇంకా రోజు ఏ టైమ్స్ లో వాటర్ తాగితే మన బాడీకి బెనిఫిట్ ఉంటుంది అండ్ నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తే ఏమవుతుంది, ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, విటమిన్ డి కోసం ఏ టైంలో ఎండలో నిలబడితే మంచిది అండ్ ఒక రోజులో ఎంతసేపు ఎండలో నిలబడితే విటమిన్ డి అనేది మన బాడీకి పర్ఫెక్ట్ గా అందుతుంది. అయితే విటమిన్ డి అంటే ఏంటో తెలుసా? ఇది మీ బోన్స్ ని బలంగా ఉంచే ఒక పవర్ఫుల్ థింగ్. ఇది సూర్యరశ్మి నుంచి వస్తుంది. అయితే ఇది మన బాడీకి అందాలంటే మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య టైంలో ఈ సూర్యకిరణాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అయితే ఇలాంటి టైమ్స్ లో ఎక్కువగా సూర్యరశ్మి వచ్చే ప్లేస్ లో, అంటే మీ ఇంటి బాల్కనీ లేదా టెర్రస్ లాంటి ప్లేసెస్ లో మీ ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యేలా ఉంచుతూ 15 నుంచి 30 నిమిషాలు ఉన్నట్లయితే మీకు ఒక రోజుకి 600 to 1000 IU విటమిన్ డి అనేది ఇస్తుంది. కానీ ఎక్కువ టైం ఉన్నా కానీ సన్ బర్న్ వల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో అలాంటి టైమ్స్ లో సన్ స్క్రీన్ వేసుకొని ఉండడం అనేది చాలా మంచిది. లేదా ఇలా ఎండలో ఉండే టైమ్స్ లో 30 నిమిషాల లోపే ఎండ నుంచి ఇంట్లోకి వెళ్ళడం అనేది మంచిది. సో అలా కాకుండా 30 నిమిషాల కంటే ఎక్కువ టైం ఎండలో ఉన్నట్లయితే మీ స్కిన్ అనేది డార్క్ గా అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, రోజు నీళ్ళు అనేవి ఎప్పుడు తాగితే ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మీరు నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో తెలుసా? ఇది మీ బాడీని డిహైడ్రేట్ గా ఉంచి డైజెషన్ అండ్ స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో 1 or 2 గ్లాసెస్ తాగడం వల్ల ఆ వాటర్ అనేది మీ లివర్ ని క్లీన్ చేస్తుంది అండ్ మెటబాలిజం ని 20 to 25% పెంచుతుంది. ఇంకా సెకండ్ టైం ఎప్పుడు తాగాలి అంటే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో ఒక గ్లాస్ తాగితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మీరు ఆ టైంలో ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మూడోసారి సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో మరో గ్లాస్ తాగితే మీ బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే నైట్ టైంలో 8 గంటల ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది తగ్గుతుంది. సో టోటల్ గా ఒక రోజుకి 8 నుంచి 10 గ్లాసుల వాటర్ అనేది మీ బాడీకి చాలా అవసరం. ఎందుకంటే ఇది 2 నుంచి 3 లీటర్ల నీటితో సమానం. అండ్ ఇది మీ వెయిట్ అండ్ యాక్టివిటీ లెవెల్ ప్రకారం మారచ్చు. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే నీరు తాగిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మీది హెల్త్ అనేది బెటర్ అయ్యేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తే ఏమవుతుంది? సో కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే 30 minutes to 1 hour దాకా మొబైల్ అనేది స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే ఇలా ఎర్లీ మార్నింగ్ లేవగానే మొబైల్ చూడడం వల్ల చాలా రిస్క్ అనేది ఉంది. ఎందుకంటే మీరు నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తే దాని బ్లూ లైట్ అనేది మీ మెలటోనిన్ హార్మోన్ ని 20 to 30% తగ్గిస్తుంది. అండ్ దీనివల్ల మీ స్లీప్ సైకిల్ అనేది గందరగోళంగా అవుతుంది. అందుకే మీకు నైట్ టైంలో ఎక్కువ టైం నిద్ర అనేది రాదు. సో రోజు ఇలా చేయడం వల్ల ఐ స్ట్రెయిన్, ఇంకా లాంగ్ టైంలో హెడేక్ అండ్ డిప్రెషన్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇంకా డీటెయిల్ గా చూస్తే నిద్ర లేచిన 30 నిమిషాల దాకా అసలు ఫోన్ అనేది చూడకూడదు. దానికి బదులుగా స్ట్రెచింగ్ చేయడం లేదా వాటర్ తాగడం, ఇంకా ఏదైనా థింకింగ్ చేయడం అనేది చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు అర్థమయ్యాయా? విటమిన్ డి కోసం సన్లైట్, ఇంకా రోజులో ఎక్కువ నీళ్లు తాగడం అనేది మన ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే ఫోన్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది మన హెల్త్ ని బెటర్ చేస్తుంది. సో ఈ టిప్స్ అనేవి పాటిస్తే మీ బాడీ అండ్ మీ మైండ్ అనేది చాలా హ్యాపీగా ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 3 ఫ్యాక్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.